వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైందంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీడీపీ కూటమి సిద్ధమైంది. అలాగే కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంతో గుడివాడ రాజకీయాలతో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగినట్లే. బ్రీఫ్గా మాట్లాడదాం సార్. గఫూర్ గారు, కొడాలి నాని గారి పర్సనాలిటీకి అసలు ఈ కేసు ఏమన్నా సూటబుల్ కేసా? నాకు అర్థం అంటే ఆయన అంత ఫెరోషియస్గా మాట్లాడతాడు. ఏంటంటే ఇది అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే అది దానికన్నా ఇంపార్టెంట్ అంటే అది ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేశారనేది. దానికి అప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ నుంచి ప్రాసిక్యూషన్కి అనుమతి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది, అది కూడా 2 సంవత్సరాల తర్వాత. మరి 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడానికి సార్? సో సురేష్ గారు, ఎందుకంటే నేను ఇంకొక ఛానల్ పోవాలి కాబట్టి ముందు నేను మాట్లాడిపోతాను సార్. చట్టం ముందు అందరూ సమానమేనండి. అది కొడాలి నాని కావచ్చు, ఇంకోరు కావచ్చు, చట్టం ముందు అందరు సమానమే. ఎవరైనా అసభ్య పదజాలంతో దూషించడం కానీ, తర్వాత ఏ ఆధారాలు లేకుండా నిందలు ప్రచారం చేయడం కానీ ఆహ్వానించదగిన పరిణామం కాదు. కొడాలి నాని మాట్లాడిన మాటలు స్వయంగా నేను కూడా విన్నాను చాలాసార్లు, ఇప్పుడు కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అది సభ్య సమాజంలో ఒక గౌరవనీయమైన హోదాలో ఉంటూ మాట్లాడాల్సిన మాటలు కావాలి. వ్యతిరేకత ఉండొచ్చు, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉండొచ్చు, దాని మీద మనకేమి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ ఆ మాట్లాడిన పదజాలం, వాడిన పదజాలం, ఆ మాట్లాడిన తీరు, ఇవి మాత్రం చాలా అభ్యంతరకరము. నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని, పొరపాటున, అంటే అప్పుడు తెలియదు కదా గవర్నమెంట్ వస్తుందా రాదా, అప్పుడు తెలియదు. పొరపాటున కనుక వైసీపీ ఓడిపోతే ఫస్ట్ వ్యక్తి అవుతాడు ఇతను అనేది నాకు అనిపించేది. ఆయన మాటల ధోరణి, వాడు వీడు లఫుడ్ కాదు, ఇట్లాంటి భాష వాడేవాడు అతను. అది ఎందుకు వాడుతున్నాడు ఏమిటి ఏమైనప్పటికీ అది తీవ్రంగా ఖండించదగినటువంటి భాష. రాజకీయాల్లో ఉండిన తర్వాత ఇతరుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వేరు, సైద్ధాంతిక వివిధాలు వేరు, రాజకీయ పార్టీల మధ్య తేడాలు వేరు. కానీ పరస్పరం గౌరవించుకోవడం అనేటువంటిది ఒక సమాజం నేర్పించినటువంటి ఒక లక్షణం. అది మర్చిపోయి మనం మనుషులుగా కూడా బిహేవ్ చేయలేనటువంటి పద్ధతిలో బూతులు వాడడం అనేటువంటిది ఎవరు చేసినా అది అభ్యంతరకరం. ప్రత్యేకించి ఒక హోదాలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కొంతకాలం, మరి అటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి భాష వాడినాడు. ఈ రోజు సరే అనుమతి బహుశా ఏమంటుందంటే అతని మధ్యలో అనారోగ్యము ఇదంతా వచ్చి ఆయన ఏమవుతాడు అనేటువంటి ఒక ఆందోళన ఉండింది. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం బాగున్నట్టుంది, మళ్ళా రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టి తన పని అది చేసుకుంటూ పోతుంది చట్టం. ఎందుకంటే కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు తప్పదు కదా, ఏదో రోజు కేసు పెట్టాల్సిందే. నేను దాని మీద పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఆయన ఇప్పటికైనా బాగుపడతాడా లేదా నాకు తెలియదు. బట్ చట్టం పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. దీంట్లో రాజకీయ కక్ష సాధింపని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా చెవులతో స్వయంగా విన్నాను నేను ఆ భాష. అది చాలా అభ్యంతరకరమైంది. కాబట్టి ఏం జరగాలి, సరే కోర్టు ఏం చెప్తుందో ఆ పద్ధతిలో ఉంటుంది. ఆయన కూడా దీని నుంచి అనుభవం నుంచి నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ వ్యక్తిని వ్యక్తిగా గౌరవించకపోతే అందరినీ బూతులు తిట్టుకుంటూ పోతే, ఇప్పుడు అనిల్ కుమార్ పరిస్థితి ఏమైంది? అనిల్ కుమార్ ఒకప్పుడు అసలు ఎట్లా అనుమతిస్తున్నారో నాకు అర్థం కాలే ఆ రోజుల్లో. వాడిని తీసుకొని వస్తా, వీడిని తీసుకుని వాడిని కట్టేస్తాని ఈ భాష. ఇక బండబూతులు తిట్టినాడు. ఆ తర్వాత మీరు అన్నది బోరుగడ్డ గురించే కదా? బోరుగడ్డ గురించే కదా? జైల్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అంత ఎప్పుడైతే మళ్ళీ అంత ఆరోగ్యం అంత కుదుటపడి బాగున్నాడు, ఇప్పుడు మళ్ళా సేమ్ ట్రాక్. ఈ మారే క్యారెక్టర్లు కావి, మళ్ళీ సేమే. అంటే ఒకటి ఉంది సురేష్ గారు, ఇప్పుడు ఏ వ్యక్తి కానీ చట్టం నాకు కాదు,
చట్టం వాళ్ళకే, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అంటే ఆ రోజు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలా, కంట్రోల్ చేయలేకపోతే దద్దమ్మ గవర్నమెంట్ అవుతుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ను వైసీపీ గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఉండాలి, చేయలేకపోయింది కాబట్టి తర్వాత చేయలేదు. ఇప్పుడు మళ్ళా నేను కాలు కొడతాను, నేను మిసాలు దూకుతానంటే మళ్ళా కూడా కంట్రోల్ చేయాల్సిందే. అట్లాగే గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన కొడాలి నాని, ఆయన మీద కూడా చట్టరీత్యా కేసులు ఉండేటువంటి దాంట్లో ఆయన హ్యాస్ టు అండర్గో ది లీగల్ ప్రొసీజర్. కోర్టుల మీద ఆధారపడి ఉంది. కోర్టులో ఏ చర్య తీసుకుంటే ఆ చర్య కట్టుబడి ఉంటేనే ఆయన గౌరవం. భవిష్యత్తులో ఆయన నాలుగు అదుపులో పెట్టుకోవడం మాత్రం నేనైతే ఆశిస్తున్నా అండి, కావాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.